ఉండేవి. 1 Corinthians 15th chapter 3rd verse and 4th verse. గమనించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. Shall we read it all together? కలిసి మనము ఒకరి తర్వాత ఒకరు మనం చదువుదాం. నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం చదవండి. John Gospel 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. We will read all together. ఇది కూడా మనం అందరం కలిసి చదువుకుందాం. Please read. అరణ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Read another portion, Romans 5th chapter. గమనించండి, మరొక భాగాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8th verse. 8వ వచనము. But God commendeth his love towards us, in that while we were మనం ఇక్కడ పాపులమై ఉండగానే క్రీస్తు మా పరలోకమందున్న ప్రియమైన తండ్రి, our gracious and wonder working God, కృపగల అద్భుత కార్యాలు చేసేటువంటి దేవా, we thank you, Lord, for giving us one more day to gather in thy house to praise thee and to worship thee and to listen to thy word. ఆయా మరొక దినాన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We praise thee and honor thee for the testimony of Brother Johnson and for the testimony of Brother Prem yesterday. ఓ మా ప్రభువా, ఈ దినమున సాక్ష్యం చెప్పిన జాన్సన్ అన్న బట్టి, నిన్నటి దినమున చెప్పిన బ్రదర్ ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Lord, thou art a faithful God. అయా మీరంతా నమ్మదగిన దేవుడిగా ఉంటాను. Wonderful and marvelous God. అయా మీరు అద్భుతమైన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. Lord, as we come to thy feet today, అయా ఈ దినాన మీ సన్నిధికి వస్తా ఉన్నాము. Lord, please help us to experience thy presence in thy house. అయా నీ యొక్క సన్నిధిని ఈ దినమున మేము అనుభవించే వారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. Please give us open heavens and heavenly message. ఓ మా ప్రభువా, పరలోకాన్ని నుంచి మాకు నీ పరలోక వర్తమానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. These servants come into thy feet and hide us behind thy cross, cleanse us with thy precious blood and use us mightily. అయా ఓ మా ప్రభువా, నీ సన్నిధికి మేము వస్తా ఉన్నాము. అయా నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాము. మీరు మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. అయా నీ పనికై వాడుకోమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. Into thy loving and gracious hand, and we ask this prayer in the highly exalted name of our Lord and Savior Jesus Christ. పరలోకమందున్న తండ్రి, నాయనా నీ యొక్క నామమున నీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Romans 5th chapter 8th verse, we can see that the God commended his love towards man. అయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే 5th chapter Romans 5th chapter 8th. రోమన్స్ 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. God commended his love towards human beings. అయితే దేవుడు తన his love towards the human beings. ఆయన ఏ రీతిగా ఆయన యొక్క Jesus Christ died for us. మనము పాపులమై ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే శుభ శుక్రవారం అంటే ఏమిటి? Why it is called? Because Christ died for us. చనిపోయినాడు. That's what we. అందుకనే మనము కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చినాం. Christ died for us. ఎప్పుడైనా చనిపోయినాడు? When we were at. That means when we are sinners. అప్పుడే మన పాపుల people, మనం నీతిమంతులని ఆయన మనం ప్రేమించట్లేదు కానీ God loved us when we are at sinners. మనము పాపులమై ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. And he came to this world to
ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే పాపులను పిలవడానికి వచ్చినాడు. And he came to this world to save sinners. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు. And he died for sinners. ఆయన పాపుల కొరకు మరణించినాడు. This is Good Friday. అందుకనే ఇదే శుభ శుక్రవారం. Now the question is, who are sinners? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు పాపులు? We can't go through all the verses. We will tell the verses. Romans 3:23. అయితే ఎవరు పాపులు అంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 All వచనంలో have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. There is no difference. అయితే ఏ భేదము లేదు. There is no difference. అయితే ఏ భేదము లేదు. Everybody have sinned. అందరూ పాపం చేసినటువంటి వారే. Everybody at every place in this world, every race, every species, every people, every nation, every generation have sinned. అయితే అందరూ గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ యొక్క సంబంధించిన అందరూ కూడా పాపం చేస్తా వచ్చినారు. God commended his love towards sinners. When we were yet sinners, Christ died for us. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే. It's been hard and it will be possible to die for a righteous man. అయితే ఎంతో కష్టతరము ఒక నీతిమంతుని కొరకు చనిపోవడము. We may die for a righteous man. అయితే మనము ఒక నీతిమంతుని కొరకు చనిపోవచ్చు. But we never think to die for a sinner. అయితే ఎవరు కూడా పాపి కొరకు ఎవరు కూడా చనిపోరు. That's the love of God. అదే దేవుని యొక్క ప్రేమ. Why human beings became sinners? ఎందుకు మనిషి పాపి అయినాడు? Because the heart of the man is always full of lust and filthiness. అయితే ఎందుకు అనంటే ఆ యొక్క సుఖభోగాన్ని బట్టి లేకపోతే ఆ పాప ఇచ్చిన బట్టి వాడు పాపంలో పాపి అయినాడు. The heart of the man is filled with sin. అయితే ఒక మనిషి యొక్క హృదయము పాపంతో నింపబడి ఉన్నది. That's what we see in Matthew's Gospel 15th chapter. దాన్ని బట్టి చూస్తాము. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 10th verse. Please be quick if anyone can help us, please. Matthew's Gospel 15 and 10. ఎవరైనా తీసిన ఉంటే చదవండి. 15వ అధ్యాయము 10వ వచనము. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. Excuse me, sorry. క్షమించండి, ఆ భాగం కాదు. అన్నిటికంటే మోసకరమైన మార్కు సువార్త 13వ అధ్యాయం 7:21 వచనం. 7:21 మార్కు 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను చెప్పాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చెడ్డవన్నీ ఈ లోపలనే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచు. So the heart of man is filled with sin. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనుషుని యొక్క హృదయము పాపముతో నింపబడి ఉన్నది. The heart of the human being was ruined by sin. అయితే మనిషి యొక్క హృదయము ఈ పాపంతో చుట్టబడుతూ వచ్చింది. That's why we can see in Jeremiah 17th chapter and 9th verse. అందుకని మనం చూస్తాం. చూడండి యెరెమీయా 17వ అధ్యాయము 9th verse. 17:9 వచనం గమనించండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. The heart is deceitful above all things and చూడండి గమనించండి. ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. Our heart is full of deceitfulness. అయితే మన హృదయము పాపముతో లేకపోతే మోసంతో నింపబడి ఉన్నది. Our heart is full వ్యాధితో, పాపమనే వ్యాధితో నింపబడింది. Whose heart? ఎవరి హృదయము? Everybody's heart. అందరి హృదయం ఈ రీతిగానే ఉంది. You cannot say my heart is pure. అయితే మీరు లేకపోతే మనం చెప్పలేము నా హృదయం పవిత్రమైనది మనం చెప్పలేము. Your good doings and your mighty doings in this world, అయితే and మంచి విషయాలు గొప్ప కార్యాలు మీరు చేయొచ్చు కానీ, and your helping nature in this world, అయితే నీకు సహాయం చేసే మనసు కూడా ఉండొచ్చు కానీ, cannot purify your heart. అయితే నీ హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకోలేవు. Only God can purify your heart. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ హృదయాన్ని పవిత్రపరచగలడు. Only Lord Jesus Christ can change your heart. ప్రభువైన యేసుక్రీస్తు
క్రీస్తు వారు మాత్రమే నీ హృదయాన్ని మార్చగలరు. Why? ఎందుకు? Lord Jesus Christ came to this world and he was died on the cross and he was buried. అయితే చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించినాడు. See, చూడండి, Matthew's Gospel 12:40. See, Matthew's Gospel 12th chapter 40th verse. గమనించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. 11:40 40. 40 12 and 40. 12:40 12వ అధ్యాయము 40వ వచనము. Can anyone read? ఎవరైనా చదవగలుగుతారా? Okay. It is written in Bhugarbham in Telugu, but it is written in English like beautiful way, heart of the earth. అయితే మనం ఇక్కడ చాలా చక్కగా రాయబడింది. చూడండి, తెలుగులో అయితే భూగర్భము అని రాయబడింది. Where Lord Jesus Christ lives? ఎక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు He నివసించినాడు? lives in the heaven. ఆయన పరలోకంలో నివసించినాడు. He belongs to heaven. ఆయన పరలోకానికి He సంబంధించినటువంటి వాడు. came all along from heaven to this earth. ఆయన అన్ని కూడా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. He lived for you 33.5 years on this earth in human flesh. అయితే ఆయన 33.5 సంవత్సరంలో ఆయన ఈ లోకంలో మనిషి స్వరూపంలో, ఆయన మానవ స్వరూపంలో జీవిస్తూ వచ్చినాడు. He died for you on the cross. He shed his precious blood on the cross. ఆయన నీ కొరకు ఆ కలవశిలలో పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. And he died. ఆయన తర్వాత మరణించినాడు. And he died for our sins. ఆయన మన పాపముల నిమిత్తమై మరణించినాడు. And he died when we were yet sinners. మనము పాపులమై ఉన్నప్పుడు ఆయన మరణించినాడు. Now he was buried. ఆయన మరణించినాడు, And he went సమాధి into చేయబడినాడు. the heart of the earth. ఆయన భూగర్భ జల నివసిస్తూ వచ్చినాడు. That's why the Lord Jesus Christ is the only one can change your heart. ఆయన మాత్రమే, అందుకే ఆయన మాత్రమే మనిషి యొక్క హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు. He is the only redeemer. ఆయన మాత్రమే మనల్ని విమోచించేటువంటి వాడు. According to Titus 2:14, he is the only one who offered himself as a sacrifice to redeem us. ఆయన మాత్రమే మనల్ని పాపం నుంచి ఆయన విడిపించగలిగినటువంటి వాడు. According to Matthew 9:6, he is the only one who has the authority to forgive the sins of human beings. ఆయన మాత్రమే మనిషి యొక్క పాపాన్ని ఆయన తీసివేసేవాడుగా ఉంటా ఉన్నాడు. He is the only one authorized to forgive the sins of human beings. ఆయనకు మాత్రమే అధికారం ఉంది మనిషి యొక్క పాపాన్ని I తీసివేయడానికి. repeat, Lord Jesus Christ is the only one having authority to forgive the sins of all kind of human beings in this world. ఆయన మాత్రమే అన్ని రకాలైన ప్రజల యొక్క పాపాన్ని తీసివేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. Because he is the only one being God and staying in heaven. He left all the heaven and he came in the form of a sinful flesh and he lived on this earth and he gave his life for us. ఆయన మాత్రమే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఆయన వచ్చి మానవ శరీరంలో ఆయన మన కొరకు ఆ కలవశులలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. Now, do you know what is the gospel? అయితే ఇప్పుడు సువార్త అంటే ఏంటో తెలుసా? Do you know what is the good news? ఏం తెలుసా? ఆ యొక్క శుభ సమాచారం ఏంటో తెలుసా? If your heart is full of sin, నీ యొక్క హృదయము పాపంతో నింపబడి ఉంటే, not if, it is sure that your heart is full of sin. అయితే అది ఖచ్చితంగా నీ యొక్క హృదయం పాపంతో నింపబడి ఉంటే, Psalmist says that from the birth I am a sinner. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను పుట్టుకతోనే పాపంలో పుట్టాను అంటున్నాడు. My heart is a sinful heart. నాది పాప హృదయం అంటున్నాడు. Who can change it? దీన్ని ఎవరు మార్చగలరు? The good news is ఆ యొక్క శుభ సమాచారం ఏంటి అని అంటే, the Lord Jesus Christ can change your heart. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ హృదయాన్ని మార్చగలిగినటువంటి వాడు. Now the psalmist says in Psalms 51 and 10, Lord give me, see Psalms 51. చూడండి, గమనించండి, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు 51వ అధ్యాయము 10వ వచనము. కీర్తనలో 51వ అధ్యాయము 10వ వచనం.
దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. The psalmist says, 10th only, right? 10వ Create in me a clean heart, O God, and renew a right spirit within me. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. You can get anything in this world. అయితే ఈ లోకంలో ఏమైనా చేయొచ్చు కానీ, You can build a new construction, you can get a new house. అయితే నీ యొక్క కొత్త యొక్క ఇల్లు కట్టుకోవచ్చు, ఆ రీతిగా మనము పని చేయొచ్చు. Man can invent many things, అయితే మనిషి చాలా సంగతులు చేయగలడు, but no cleansed. అయితే నీ యొక్క హృదయాన్ని నీవు శుద్ధపరచుకోలేవు. Nowhere you can get a clean heart. ఎక్కడ కూడా నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధ You can see that. See, Matthew చూడు, గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5th verse, I think. So they should be Galvaru. yes మత్తయి సువార్త 5వ అధ్యాయము హృదయ శుద్ధి గలవారు 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Yeah, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడగలరు. Who can be with God? ఎవరు దేవునితో ఉండగలరు? Who can be with God? ఎవరు దేవునితో ఉండగలరు? Who will go to heaven? ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు? Who can stay with God forever? ఆ దేవునితో పాటు యుగయుగాలు ఎవరు ఉండగలరు? Only people who have the pure in heart. ఎవరు వారి యొక్క హృదయం శుద్ధి కలిగి ఉంటుందో వారు మాత్రమే. Where can we get this pure heart? ఎక్కడి నుంచి ఈ యొక్క శుద్ధ హృదయాన్ని మనం పొందగలము? Alas, my heart is full of sin. అయితే మన హృదయము పాపముతో నింపబడి ఉన్నది. Who can change my heart? ఎవరు నా హృదయాన్ని మార్చగలరు? I am doing what I don't want to do. అయ్యా నేను ఏం చేయకూడదు అనుకుంటున్నా దానే చేస్తా I ఉన్నా. don't want to do sin. అయ్యా నేను పాపాన్ని చేయకూడదు అనుకుంటా ఉన్నా. I am doing sin. నేను పాపాన్ని చేయకూడదని అనుకుంటూ ఉన్నా, తెలుసుకోకూడదు అనుకుంటా ఉన్నా. But I am doing sin. అయితే నేను నా పాపాన్ని చేస్తా ఉన్నా. That is my nature. అది నా యొక్క పాప బుద్ధి, లేకపోతే నా యొక్క పాప నైజం, Papa Swabhavam. పాప స్వభావం. But the result of this sin is అయితే ఈ పాపం యొక్క జీతం ఏంటి అని అంటే death. మరణము. Romans 6:23 says it is death. ఆ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, అది మరణము. It is hell. అది నరకము. Forever I have to be in the fire. నేను యుగయుగాలు అక్కడ ఉండాల్సిందే. Now who can change my heart? ఎవరు నా హృదయాన్ని మార్చగలరు? The good news today is యొక్క శుభం లేకపోతే మంచి వార్త ఏంటి అని అంటే దినము change your sinful heart into your pure heart. అయితే నీ యొక్క పాప హృదయం పోయి నేను శుద్ధ హృదయం కలగాలి అని అంటే Lord Jesus came to this world from heaven and he died on the cross and he was buried and he went into the heart of the earth according to Matthew 12:40. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన కలవరసులలో మరణించి 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. The only thing you have to do is అయితే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటి అంటే Romans 10:9. అయితే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. Please read. దయచేసి చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపినని ఆయన లేపినని హృదయం నందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. వేర్ యు హావ్ టు బిలీవ్? ఎక్కడ నువ్వు విశ్వసించాల్సింది? యు హావ్ టు బిలీవ్ ఇన్ దై హార్ట్. ఎక్కడ అంటే నీ హృదయమందు. ద వర్క్ షుడ్ బి డన్ ఇన్ యువర్ హార్ట్. అయితే నీ పని ఎక్కడ జరగాలంటే నీ హృదయంలో జరగాలి. యువర్ హార్ట్ మస్ట్ బి చేంజ్డ్. హృదయము ఖచ్చితంగా మార్పు చెందాలి. హౌ ద హార్ట్ విల్ బి చేంజ్డ్? ఎలా హృదయం మార్పు చెందుతుంది? ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావో, and if you believe on Lord Jesus Christ, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, if you believe in thine heart, ఎక్కడ అంటే ఆ హృదయములో, నీ హృదయములో, నీ హృదయములో, if you believe in thine heart, and ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో, just believe, ఓన్లీ విశ్వాసం ఉంచడమే, just believe,
సింపుల్ గా విశ్వసించడమే. Many people will stumble in this simplicity. అయితే మా అందరూ కూడా ఈ యొక్క పాపంలో జీవిస్తూ వస్తా ఉన్నారు. Many people stumble because this simple way. ఈ యొక్క సులభమైన మార్గం బట్టి చాలా మంది తొట్టిల్లుతా ఉంటారు. ఈ సులభమైన మార్గాన్ని బట్టి అనేక మంది తోటిల్లుతా ఉంటారు. Salvation is such easy. అయితే రక్షణ అనేది చాలా సులభమైనది. Yes, it is. అవును, ఇది నిజమే, చాలా సులువైనది. Just believe on Lord Jesus Christ. నువ్వు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే, Just believe that He came for you to this world. అయితే మనం విశ్వసించడం ద్వారానే ఈ లోకానికి ఆయన Just వచ్చును. believe in thine heart that He died on the cross for your sins. అయితే విశ్వసించడం ద్వారా ఆయనని విశ్వాసం ఉంచడం ఎలాగంటే ఆయన నీ పాపాల కొరకు ఆయన కలవరసులో మరణించినాడని. Just believe that He was buried for your sins. అయితే మన పాపాల నిమిత్తము ఆయన మృతి చెందినాడు, సమాధి చేయబడిన విశ్వసించడమే. Just believe that He rose again on the third day for ఆయన you. మూడో దినమున తిరిగి లేచినాడని విశ్వసించడమే. Believe. విశ్వాసం ఉంచు, Change your heart. నీ యొక్క హృదయం మార్చబడుతుంది. You can change your heart. నీవు నీ హృదయాన్ని You మార్చుకోగలవు. can means God can change your heart if you believe. అయితే నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ హృదయాన్ని మార్చేవాడుగా Then ఉంటాడు. if you are pure in heart, then only you can see God. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధిపరచబడుతుందో అప్పుడే నీ దేవుడు చూడగలవు. That's why in Acts chapter 36, book of Acts and 16th chapter and 31st verse, అయితే చూడండి, అపోస్తల కార్యములు 16:31 believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy house. అయితే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లా నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. This is good news. ఇది శుభ సమాచారము. Now I come to the Christians now. ఇప్పుడు నేను యొక్క క్రైస్తవుల దగ్గరికి వస్తాను, దేవుని ఎరిగినటువంటి వారి దగ్గరికి. Being believers in Hebron prayer house, అయితే ఈ యొక్క హెబ్రోను మందిరములో విశ్వాసులుగా మనం ఉండడము. you may be coming to the church. అయితే మనము మందిరానికి రావచ్చు. Maybe it became a custom for you. అయితే అనేక మంది ఈ రావడము ఆచారయుక్తంగా ఉండొచ్చు. అయితే అనేక మంది అనుకుంటా ఉంటారు చర్చికి రావడము లేదా మందిరానికి రావడం చాలా మంచిది అని. If you come to church, some good things will happen to us. అదే ఈ యొక్క మందిరానికి వస్తే మనకి చాలా మంచి సంగతులు జరుగుతాయని చెప్పి చాలా మంది రావచ్చు. Some people come to church because we are Christians. We have the responsibility to go to church. ఎందుకు మన క్రైస్తవులం కాబట్టి ఖచ్చితంగా మనము మందిరానికి రావాలా అనేది ఉంటది కాబట్టి వస్తారు చాలా మంది. Because we are Christians. ఎందుకంటే మన క్రైస్తవులం కాబట్టి. What is a Christian? అసలు ఆ క్రైస్తవం అంటే ఏమిటి? 1 Corinthians, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక I'm sorry, Romans, I think so. 6th chapter and 8th. రోమీయులకు రాసిన పత్రిక, Forgive me, Romans 6th chapter and 8th verse. గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 6:8. Now if we died with Christ, we believe that we shall also live with Him. మనము క్రీస్తు కూడా చనిపోయిన యెడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. Believe that Lord Jesus Christ died for our sins. విశ్వసించాలి, ఆయన మన పాపాల నిమిత్తము మరణించినాడని. Now we believed in it. అయితే ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏంటంటే God commended His love towards us and He died for us. అయితే దేవుడు తన ప్రేమను మనల్ని ఎట్లా చూపిస్తూ వచ్చినాడు అని అంటే Now we became His property. మనము ఆయన యొక్క స్వాస్థ్యంగా చేయబడడం కొరకు We became His. అయితే మనము ఆయన స్వాస్థ్యంగా అవడానికి We are not our own. అయితే దేవా నేనే నీ వాడను. Lord Jesus Christ purchased us with His precious blood. ఆయన అమూల్యమైన రక్తం చేత ఆయన మనల్ని కొన్నాడు. And He made us as His own. అయితే ఆయన కొరకు మనల్ని చేస్తూ వచ్చినాడు. Now we have to live for Him. ఇప్పుడు మనం ఆయన కొరకు జీవించాలి. No, do you know why Christ died for us? ఆయన మన కొరకు మరణిస్తూ వచ్చినాడు. Do you know why? ఎందుకో తెలుసా? To live with Him. ఎందుకు అంటే ఆయనతో పాటు జీవించాలి అని. Christ died for us that we may live with Him. ఆయన ఎందుకు మన కొరకు చనిపోయినాడు అంటే ఆయన కొరకు జీవించాలని. Christ never died for us that we may live according to our wish. అయితే ఆయన చనిపోయినాడు ప్రభు, అలాగే మనము ఆయన కొరకు జీవించాలన్న ఆశ కలిగి ఉండాలి. Not to live according to our wish. అయితే మనము మన కొరకు జీవించాలని కాదు కానీ. The question to the Hebron church is, are you living according to the will of God? Are you living with the Christ, or are you living according to your wish?
flesh. అయితే ఇక హెబ్రోను విశ్వాసులకు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, నీవు నీ ఇష్టానుసారంగా లేకపోతే నీ చిత్తానుసారంగా జీవిస్తున్నావా, లేక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా జీవిస్తున్నావా? Enoch lived with Christ and Lord took him to heaven. హానోకు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, దేవుని యొక్క చిత్తాన్ని చేయడం కొరకు ఆయన జీవిస్తూ He వచ్చినాడు. took him to heaven. ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తూ వచ్చినాడు. Abraham lived with God. అయితే అబ్రహాం కూడా దేవునితో నడుస్తూ వచ్చినాడు. Noah lived with God. నోవాహు దేవునితో కూడా వచ్చినాడు. Moses lived with God. మోసెస్ కూడా దేవునితో పాటు నడుస్తూ వచ్చినాడు. Christ died. క్రీస్తు కూడా ఆయనతో కూడా జీవించడానికి ఆయన మరణిస్తూ వచ్చినాడు. For whom you are living today? అయితే నీవు దేని కొరకు జీవిస్తూ ఉన్నావు? Are you living for yourself? నీవు నీ యొక్క స్వచిత్తాన్ని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నావా? Are you living for your family? Are you living for your family? అయితే నీ కుటుంబం కొరకు నీవు జీవిస్తూ ఉన్నావా? Are you living for someone else or something else? అయితే మరొక దాని కొరకు నువ్వు జీవిస్తూ వస్తున్నావా? నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? Why Christ died for us? To be like a nominal Christian. ఎందుకు క్రీస్తు మన కొరకు మరణించినంటే మనము సామాన్య ప్రజలుగా జీవించడం కొరక, నామకార్థ క్రైస్తవుల కొరక, To live in a long nominal Christian way. అయితే మనము నామకార్థ క్రైస్తవులుగా జీవించడం కొరకు ఆయన చనిపోయినాడు. Christ commanded his love towards you. ఆయన తన ప్రేమను మనలో ఎల్లడూ పరుస్తూ వచ్చినాడు. He died for you. ఆయన నీ కొరకు మరణించినాడు. He shed his precious blood for you. ఆయన ప్రశస్తమైన రక్తం నీ కొరకు చిందిస్తూ వచ్చినాడు. He bought you with his precious blood. అయితే నీ కొరకు మాత్రమే ఆయన ప్రశస్త రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. Now you are his. అయితే ఇప్పుడు నీవు ఆయన స్వాస్థ్యము. You are not your own. అయితే నీకు నీవు వాడు కాదు. You must live for Christ. నీవు ఖచ్చితంగా ప్రభు కొరకు జీవించాల్సిందే. This is not an option. This is a command. ఇది మనం నువ్వు ఎంచుకోవాల్సిన ఆప్షన్ కాదు, కానీ ఇది ఆజ్ఞ ఉన్నది. Whoever lives in this earth with Christ, they shall only reign with Christ. అయితే ఎవరైతే ఈ లోకంలో ఆయనతో పాటు జీవిస్తారో వారు మాత్రమే ఆయన కొరకు, లేకపోతే ఆయన వచ్చినప్పుడు వెత్తబడతారు. Do you know the love of God? అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటో మీకు తెలుసా? There are many people in this world. అయితే ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. God loved us and he saved us. అయితే మనల్ని ఆయన ప్రేమించి ఆయన మనల్ని రక్షించాడు. Hebron is very little flock. అయితే హెబ్రోన్ అనేది చిన్న మంద. God saved this little flock. అయితే ఆయన ఈ యొక్క మందను ఆయన రక్షిస్తూ వచ్చినాడు. Do you know why God saved you? అయితే ఎందుకు ఆయన మిమ్మల్ని రక్షించినాడు? To live with him. ఎందుకు అంటే ఆయనతో పాటు జీవించాలి అని. What are you doing in your Christian life? అయితే నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వేం చేయాలనుకుంటూ ఉన్నావు? Are you living with Christ? అయితే నువ్వు దేవునితో కూడా క్రీస్తుతో కూడా జీవించాలనుకుంటున్నావా? Or are you living with someone else? అయితే మరొక దాని కొరకు నువ్వు జీవించాలనుకుంటున్నావా? What is your life? అయితే నీ యొక్క జీవితం ఏంటి? You have been a Christian for many days. అయితే క్రైస్తవులుగా అనేక మంది జీవించి ఉండొచ్చు. Many youth come to church because they are Christians. ఎందుకు అంటే అనేక మంది యవనస్తులు ఎందుకు వస్తారు మందిరానికి? They walk in the house of God. అయితే దేవుని యొక్క మందిరంలో వాళ్ళు జీవించడానికి They have a lot of interest. They will get a lot of interest to work in the house of God. వారికి ఎలా ఉంటుంది అంటే దేవునికి ఇంట్లో పని చేయాలని వారికి ఆశ కలిగి ఉంటుంది. My dear young brothers, my dear young sisters, do you know that Christ died for you to live, that you may live with him? ఎందుకు అనంటే గమనించండి యవనస్తులారా, ఆయనతో పాటు జీవించాలని ఆయన మిమ్మల్ని రక్షించినాడు. My question to the youth here, is your heart changed? అయితే యవనస్తులుగా మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. This is a మీ హృదయం straightforward మార్చబడిందా? question. This is a straightforward question. Is your heart changed? అయితే మిమ్మల్ని ఎక్కువ అడగాలనుకుంటా ఉన్నా, లేకపోతే స్ట్రైట్ గా అడగాలనుకుంటా ఉన్నా, మీ హృదయం అనేది మార్చబడిందా? In the book of Acts, 13th chapter, God says about David, like that David is a man of his own heart. అయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, ఆయన నా హృదయానుసారుడు అంట. ఎవరిని అంటే దావీదుని. David is a man of my own heart. అయితే దావీదు నా హృదయానుసారుడు అంటాడు. Daniel is beloved to me. ఆ దానియేలు నా ప్రేమైనటువంటి వాడు You అంటున్నాడు. cannot find a servant like Moses. అయితే ఆ మోషన్ గమనిస్తే సాత్వికుడైన మోషన్ అంటా ఉన్నాడు. God testifies about Moses that you cannot find a servant like Moses. అయితే దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, భూలోకంలో మోషే అంటే సాత్వికుడు ఇంకెవరు లేరని చెప్తాడు. I speak to him face to face.
అయితే నేను మీ మొహమున అడగాలనుకుంటా ఉన్నాను, చెప్పాలనుకుంటా ఉన్నాను. I speak to Moses face to face. అయితే నేను మోషేతో లేకపోతే ముఖాముఖిగా ముఖాముఖిగా నేను మాట్లాడుతూ వచ్చిన, ముఖాముఖిగా మాట్లాడతా. నేను ముఖాముఖిగా మాట్లాడతా అంటున్నాడు Because మోషే. he is such close to me. అందుకే ఆయన నేను మోషేకి అంతే దగ్గర అని అంటా ఉన్నాడు. When the Moses goes to the top of the mountain, he never remembers anything in his life. అయితే ఆయన యొక్క పర్వతానికి తీసుకుని వెళ్ళిన తర్వాత మరి ఇంకోసారి మరి లేదు, కనిపించట్లేదు. He just spent in the presence of God. How much time God wants him to be with him. అయితే ఆ యొక్క పర్వతం మీద దేవునితో ఆయన ఎంత సమయం గడిపాడో మనకు తెలియదు. When God called Abraham, he left everything and he walked with God. అయితే అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి దేవునితో పాటు ఆయన నడుస్తూ వచ్చినాడు. You know why Christ died for you? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించినాడు? To live with him. ఎందుకు అని అంటే ఆయనతో పాటు నువ్వు జీవించాలి To అని, live for him. ఆయన కొరకు జీవించాలని. That is the cause. అదే ముఖ్య కారణమై ఉన్నది. If you are pure in heart, then only you can see God. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధి కలిగి ఉంటుందో అప్పుడే దేవుణ్ణి చూడగలవు. If you are called as a Christian, you cannot see God. అయితే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడిన మాత్రమే అయితే నువ్వు దేవుని చూడలేవు. I will correct it again. If you are a nominal Christian, you cannot see God. నీవు నామకార్థ క్రైస్తవుడిగా జీవించితే నీవు దేవుని చూడలేవు. Only if you are pure in heart, only if you believe in God in your heart, whether it is any matter about your marriage, about your education, about your life, about your future, you must believe on God. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే నీవు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించితేనే తప్ప లేకపోతే నీ కలిగి ఉన్న దానిని బట్టి కాదు. You ask your parents, అయితే మీ యొక్క తల్లిదండ్రులు అడిగినట్లయితే you ask about how was the fellowship in the past. అయితే దేవునితో గత యొక్క Our fellowship, Hebron fellowship. మీ యొక్క తల్లిదండ్రులను అడిగినట్లయితే హెబ్రోన్ సహవాసం ఇంతకు ముందు ఎలా ఉండిందో అని అడిగినట్లయితే You will get an answer like this. అయితే నీవు ఇటువంటి సమాధానం పొందగలవు. Those were a glorified days. ఆయన్ని Days of కూడా ఎంతో glory. మహిమకరమైన దినాలు. They are days of faith. వాళ్ళందరూ కూడా విశ్వాసంలో జీవిస్తూ వచ్చినారు. No money, అదే డబ్బులు లేవు, but meetings went. అయితే మీటింగ్స్ కండక్ట్ చేసే వాళ్ళు They held meetings. వాళ్ళు ఒక మీటింగ్స్ కలిగి ఉండేవారు. They have seen glorious days. అయితే వారు ఆ యొక్క మహిమకరమైన దినాలు వాళ్ళు చూస్తూ వచ్చినారు. Because God's servants, believers, church members, everyone lived with God. అయితే వాళ్ళందరూ కూడా సహవాసంలో ఆ యొక్క విశ్వాసులుగా ప్రతి వారు కూడా దేవునితో వాళ్ళు నడుస్తూ They వచ్చారు. understood that Christ died for me. వాళ్ళు That I అర్థం might live చేసుకుంటూ with him. వాళ్ళు అర్థం చేసుకుంటూ వచ్చినారు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడని. Nowadays we cannot understand that. అయితే మనము గమనించాల్సింది ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే Nowadays we cannot understand that. అయితే ఈ దినాల్లో మనం అర్థం చేసుకునేది ఏంటి అని అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. లేకపోతున్నాం ఏంటి అని అంటే What Christ died for me that I may live with him. అయితే ఆయన మన కొరకు జీవించినాడు అంటే మరణించినాడు. I will close with one statement. మనమైతే ఆ రీతిగా జీవించట్లేదు. నేను ఒక స్టేట్మెంట్ తో నేను ముగించాలనుకుంటా ఉన్నా. I will clearly tell it in Telugu. క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడంటే మనం ఆయన కోసం జీవించడానికి. క్రైస్తు లేకపోతే క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయినాడు అంటే మనము ఆయన కొరకు జీవించాలని. మనము మన సొత్తు కాదు, మన క్రీస్తు సొత్తు. మనం మన సొత్తు కాదు కానీ క్రీస్తు సొత్తు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యంగ్ పీపుల్, వేర్ ఇస్ యువర్ హార్ట్? అయితే యవనస్తులారా మీ హృదయం ఎక్కడుంది? You have been straining in the house of God. అయితే దేవునితో